హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. అందులో ఏదైనా మీకు ఒక వీడియో నచ్చి ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. సో ఈరోజు వీడియోలో కొంతమంది సబ్స్క్రైబర్స్ అన్ని డౌట్స్కి అయితే క్లియర్ చేస్తానండి. ఒక్క సబ్స్క్రైబర్ అయితే అడిగారు, మీరు గోల్డ్ లోన్ పెట్టుకొని గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోమంటున్నారు కదా, దానివల్ల మనకి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పే చేస్తాం కదా అని చాలా 2-3 సబ్స్క్రైబర్స్ అయితే అడిగారండి. దానివల్ల మనకి చాలా లాసే కానీ యూజ్ ఏమి ఉండదని అడిగారు. అదేవిధంగా మీరు గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటున్నారు కదా, దీని మీద ప్యూరిటీ చెక్ చేయించుకున్నారా, ఇవి మంచి గోల్డ్ అయినా అని అడిగారండి. సో ఇంకొంతమంది అయితే కొన్ని డౌట్స్ అయితే అడిగారు, వాటన్నిటిని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే ఒక్కొక్క గ్రామ్ కాయిన్ కొనుక్కున్నాను కదా, ఒక్కొక్క కంపెనీ నుంచి అయితే పర్చేస్ చేశానండి. ఇది ముత్తూట్ వాళ్ళది. సో మనకి దీని మీద ప్యూరిటీ అనేది క్లియర్గా ఉంటుందండి, 999 ఫైన్ గోల్డ్ 1 గ్రామ్ ప్యూరిటీ అని. సో ఇలా ఉంటే మనకి ఇది ఖచ్చితంగా ప్యూరిటీ ఉన్నట్టే. నేను లోకల్ స్టోర్స్లో తీసుకెళ్లేటప్పుడు ఇలా ఉండేటప్పుడు మనం చెక్ చేయాల్సిన అవసరం లేదమ్మా, ఇది ప్యూరిటీయే ఉన్నదే, మనకి ఇది గవర్నమెంట్ సర్టిఫికేట్ ద్వారా వచ్చిందే కాబట్టి దీని మీద ఎటువంటి ప్యూరిటీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. సో ఇక్కడ మనకి కార్డు మీద కూడా ప్రతి దాని మీద కూడా చూడండి ఉంటుంది ఎస్ఏ సర్టిఫికేట్ 999 ఫిట్నెస్ నెట్ వెయిట్ 1 గ్రాము, ఇలా ప్యూరిటీ 24 క్యారెట్స్ ప్రోడక్ట్ బార్ ఇలా ఉంది కదండి. ఇది ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదని క్లియర్గా వాళ్ళు కూడా చెప్పేశారండి. సో అందుకే నేనైతే చెక్ చేయించుకోలేదు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టోర్లో తీసుకున్నాను కదా, ప్రతి స్టోర్లో కూడా ఇలాంటి సర్టిఫికేట్ అయితే వచ్చే ఉందండి. సో నేను ఇది జాయ్ ఎలుకాస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను కదా, ఇక్కడ కూడా చూడండి 999 ప్యూరిటీ ఉంది. మీకు క్లియర్గా క్యాప్చర్ అవుతుందని అనుకుంటున్నాను. 1 గ్రాము 999 ప్యూర్ గోల్డ్ అని ఉంది కదా. సో ప్రతి దగ్గర కూడా నేను ఈ విధంగానే తీసుకున్నానండి. అలానే మీకు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను, 22 క్యారెట్స్ గోల్డ్ అయితే మనం ఖచ్చితంగా హెచ్ఐడి నెంబర్ చెక్ చేసుకోవాలని. సో నేనైతే ఇది 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అండి. ఇది మలబార్లో డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి అయితే తీసుకున్నాను. సో దీని మీద కూడా రాసి ఉంది చూడండి. సో ఇక్కడ మనకి పైన BIS హాల్ మార్క్ ఉంటుందండి, 22 క్యారెట్స్ 916. ఈ హెచ్ఐడి నెంబర్ అనేది JY8185 అని ఉంది కదా, ఇదైతే హెచ్ఐడి నెంబర్ అండి. సో 916 10 గ్రామ్స్ అని దీని మీద అయితే రాసి ఉందండి. సో మనం ఇలా తీసుకున్నవి అయితే మనం ఎటువంటి ప్యూరిటీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ప్యూరిటీ దేనికి చెక్ చేసుకోవాలనుకుంటే మనం లోకల్ స్టోర్స్లో కొంతమంది అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొనుక్కుంటారు కదా, వాటిని అయితే మనం ఖచ్చితంగా ప్యూరిటీ అయితే చెక్ చేయించుకోవాలండి. ఎందుకంటే అటువంటి దాంట్లో ఎక్కువ మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే నేనైతే ఎక్కువ స్టోర్లో విజిట్ చేసైనా ఇలా తీసుకుంటాను, లేకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటానండి. అంతేకాని ఇలా బయట చిన్న చిన్న స్టోర్స్లో అయితే తీసుకోను. మీరు ఎలా కొనుక్కున్నారని 2-3 సబ్స్క్రైబర్స్ కూడా అడిగారండి. ఏమీ లేదండి, మా హస్బెండ్ ఇచ్చిన మనీలో నేను ఎక్కువ వేరే ఐటమ్స్ ఏం కొనుక్కోకుండా, అంటే మనకు వచ్చే శాలరీలో అందులో కొంచెం కొంచెంగా సేవ్ చేసుకొని అయితే నేను ఇలా పర్చేస్ చేశానండి. సో ఈ గోల్డ్ కాయిన్స్ కొనేటప్పుడు ఈ ఫస్ట్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేసింది జాయ్ ఎలుకాస్ వాళ్ళదండి. 9,000 చేంజ్లో కొనుక్కున్నాను. రీసెంట్గా నేను జనవరి నెలలో భీమా వాళ్ళదైతే కొనుక్కున్నాను. ఇది కూడా నాకు 14,000 ఇలా పడిందండి. సో చూసారా, ఒక 7-8 మంత్స్లోనే మన గోల్డ్ కాస్ట్ ఎలా పెరిగిపోయిందో. సో అలానే నేను స్కీమ్ అనేది లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేశానండి. ఆ టైంలో స్కీమ్ నేను కట్టింది వచ్చేసి 9,020 రూపీస్ 30 రూపీస్లో కట్టానండి. ఇప్పుడు ప్రజెంట్ స్కీమ్ ఎండ్ చేసే టైంలో గోల్డ్ కాస్ట్ వచ్చేసి 14,020 రూపీస్ అయితే పెరిగింది. అంటే దగ్గరగా ఒక 6,000 గ్రామ్ మీదే పెరిగిందండి. నేను యాక్చువల్గా ఒక 11 to 12 గ్రామ్స్ వస్తాయని మంత్లీ 10,000 పే చేశానండి.
ఇలా చూసుకున్న నేను అంచనా అనేది ఎంత తప్పు అనేది నాకైతే అర్థమైంది. ఎందుకంటే నేను మహా అయితే ఒక 12,000 వరకు వెళ్తుంది, లేకపోతే 11,000 వరకు వెళ్తుంది 1 ఇయర్లో అనుకున్నాను. కానీ దానికన్నా త్రిబుల్ రెట్టింపు అయితే పెరిగిపోయిందండి. అంటే నేను 10,000 పే చేశాను కదా, 9,000 గ్రామ్ కాస్ట్ రేట్ చూసుకుంటే నాకు ఈ 11 మంత్స్లో ఒక 12,000 వరకు వెళ్ళినా నాకు ఎలా చూసుకునే 11 గ్రామ్స్ అనేది ఖచ్చితంగా అక్యుములేట్ అవుతాయి అనుకున్నాను. కానీ అలా జరగలేదండి. నేను చేసిన మంచి పని ఏంటంటే నా దగ్గర కొంత అమౌంట్ ఉండేటప్పుడు నేను ఇలాగే ఒకేసారి 2-3 నెలల స్కీమ్స్ అయితే పే చేసుకున్నాను. అలా స్కీమ్ పే చేసుకోవడం వల్ల నేను బెనిఫిట్ అయ్యానండి. ఎందుకంటే గ్రామ్ రేట్ ఇంకా పెరిగిపోతుంది కదా, ఇలా గ్రామ్ రేట్ పెరిగిపోవడం వల్ల నాకు గ్రాము అక్యుములేషన్ అనేది తగ్గిపోతుంది. సో అందుకే నా దగ్గర మనీ ఉండేటప్పుడు ఇలా పే చేసేసుకోవడం వల్ల నాకు కొంత గ్రామ్స్లో మిల్లీస్లో అయితే అక్యుములేట్ అయ్యాయి. సో నాకు స్కీమ్ కూడా అయిపోయిందండి. ఇంకొంతమంది అయితే నా స్కీమ్ దీని మీద కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని అన్నారు. నెక్స్ట్ నేను బాగా రాసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లేదనుకుంటే నేను నెక్స్ట్ మంత్లో నా స్కీమ్ అనేది అయిపోతుందండి. April 5th నా స్కీమ్ అయిపోతుంది. సో April 5th తర్వాత తీసుకున్న నేను ఆ టైంలోనైనా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటిని ఎలా నేను పర్చేస్ చేశానని అడిగారు కదా, నేనైతే మా హస్బెండ్ ఇచ్చిన అమౌంట్లో కొంచెం అనేది దాచుకొని అయితే కొనుక్కున్నానండి. కొన్నిసార్లు ఏమో రాఖీ టైంలోన మనీ వస్తుంది కదా, వాటిని బట్టలు అవి ఏం కొనుక్కోకుండా ఇలాగా కాయిన్ అయితే కొనుక్కున్నాను. అలానే కొంత ఎప్పుడైనా మనకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇచ్చిన నాకు సీమంతం టైం అలాంటి టైంలో కూడా మనీ ఇచ్చేటప్పుడు నేను ఇలా వేరేగా ఖర్చు చేసేసుకోకుండా ఇలాగే కాయిన్స్ అయితే కొనేసుకున్నానండి. సో నా దగ్గర ఎంత కొంత ఉన్నా ఒక మంత్కి 2-3,000 సేవ్ అయినా ఇలా 3-4 మంత్స్కి ఇలాగా సేవ్ చేసుకొని ఒకేసారి కొనుక్కోవడం జరుగుతుందండి. నేను నేను లాస్ట్ మంత్లో 8 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అది కూడా నేను వీడియోలో పెట్టాను చూడండి. ఆ 8 గ్రామ్స్ కూడా నా దగ్గర అమౌంట్ ఉండి ఇంకా వేరే ఖర్చులు ఏదైనా అయిపోతాయని భయం వేసి వెంటనే అయితే వెళ్ళి కొనేసుకున్నానండి. సో అలా అయితే నేను ఎక్కువ మనీ దేని మీదైనా ఉంటే ఇన్వెస్ట్ చేసేస్తానని, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం కాదండి, దుబారాగా ఖర్చు చేసేస్తానని నాకు తెలుసు. అందుకే నేను ఇలా అయితే కొనేసుకుంటున్నాను కాయిన్స్. వీటిని కొనుక్కోవడం వల్ల నాకు ఎంతో కొంత యూస్ అయ్యింది, కానీ ఎప్పుడూ నష్టం అయితే నాకు జరగలేదండి. సో అలానే ఒక 2-3 సబ్స్క్రైబర్స్ అయితే అడిగారండి, మీరు గోల్డ్ లోన్ తీసుకొని ఆర్నమెంట్ తీసుకోమంటున్నారు కదా, దీనివల్ల మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా అని అయితే అడిగారు. ఇప్పుడు గోల్డ్ లోన్ ఒక 1 lakh పెట్టుకున్నాం అనుకోండి, ఈ 1 lakh ఒకేసారి గోల్డ్ డిపాజిట్గా పెట్టేసుకుంటే మనకి ఇప్పుడు చూసుకుంటే ఒక 6-7 గ్రామ్స్ అనేవి అక్యుములేట్ అవుతాయండి. సో ఇది ఈజీగా కొనుక్కోవచ్చు. దీనికి మనం 18-22% VA లెస్ అవుతుంది. కొన్ని స్టోర్స్లో అయితే మనకి దీనికి VA కూడా లేకుండా తీసుకోవచ్చు. దీనికి మనకి ఇంట్రెస్ట్ రేట్ చూసుకుంటే 1 lakh అంటే 80 పైసే ఇలా పడుతుందండి. సో మనకి 80 పైసా అని చూసుకుంటే 1 lakhకి ఒక 1,000 వరకు అయితే ఇలా ఇంట్రెస్ట్ అయితే పడుతుందండి. ఇదే మనం 1 lakh అనేది మంత్లీ కట్టుకుంటే మనకి 1 lakh అంటే మనం మంత్లీ 10,000 పే చేసుకున్నాం అనుకోండి, ఇలా 11 months పే చేసుకుంటే మనకి గ్రామ్స్ అనేవి తగ్గిపోతాయండి. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, నేను స్కీమ్లో ఫస్ట్ మేలో జాయిన్ అయ్యేటప్పుడు 9,000 అండి. తర్వాత ఒకేసారి 9,500, 9,600 ఇలా ఉన్నాయనుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 10,500 అయితే మనకి ఇక్కడ 1 గ్రామ్ కూడా అక్యుములేట్ అవ్వదు, తగ్గిపోతుంది. అలా చూసుకుంటే మనకి రేట్ అయితే పెరిగిపోవడం వల్ల మన గ్రామ్స్ అనేది అక్యుములేషన్ అనేది బాగా తగ్గిపోతుందండి. ఇప్పుడు చూసుకుంటే గ్రామ్ కాస్ట్ వచ్చేసి 15,000 వరకు ఉంది. అంటే మనం ఒకేసారి పెట్టుకోవడం వల్ల కొన్ని గ్రామ్స్ అనేది పెరుగుతున్నాయి. అంటే 6-7 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలా కాదు, మంత్లీ పే చేసుకుంటే మనకి గ్రామ్స్ అనేవి తగ్గిపోతాయి చూడండి. ఇలా అందుకే నేను గోల్డ్ లోన్ పెట్టుకొని తీర్చుకోమంటున్నాను. దీన్ని ఎలా తీర్చుకోవాలనేది కూడా మీకు చెప్తాను చూడండి. మీరు మంత్లీ 10,000 పే చేస్తాం అనుకుంటే
మీరు 8,000 పే చేసుకోండి. అది మనకి ఈఎంఐ ద్వారా అంటే ఈఎంఐ ఎలా కట్ అయిపోతుందో అలాగే లోన్ వాళ్ళకి అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఆ అకౌంట్ నుంచి కట్ చేసుకుంటారు కదా. సో అలా మనకు చూసుకుంటే 8,000 అసలుతో పాటు ఒక ఇంట్రెస్ట్ ఒక 500 1000 మంత్లీ ఇంట్రెస్ట్ కట్ చేసేసుకుంటే మనకి ఇక్కడ 10,000 కాస్త 9,000 అవుతుంది. ఈ 9,000 కాస్త ఇంట్రెస్ట్ వచ్చేసి 900 అవుతుంది. ఇలా మనం మంత్లీ ఇక్కడ కట్టుకునే స్కీమ్ అమౌంట్ వచ్చేసి మనం ఇక్కడ పే చేసుకుంటే మనకి ఇక్కడ స్కీమ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది. అలాగే మనం గోల్డ్ లోన్ అనేది తీర్చేసినట్టు కూడా ఉంటుందండి. సో అందుకే నేనైతే ఇలా గోల్డ్ లోన్ పెట్టుకొని తీసుకోమని అయితే చెప్పాను. ఇలా తీసుకోవడం వల్ల మనకి యూజే ఉంటుంది కానీ లాస్ ఉండదండి. మనం ఈ 1000 రూపీస్ అంటే మనం ఒక ఇంట్రెస్ట్ ఒక చూసుకుంటే ఒక 10,000 అయింది అనుకోండి. 1 lakh కి ఒక 10 months వరకు. ఈ 10,000 తో మనం ఒక గ్రామ్ కూడా కొనుక్కోలేము కదా. అలా లేదనుకుంటే మనకి ఇక్కడ గ్రామ్స్ ఎంత ఒకేసారి అమౌంట్ పే చేసుకోవడం వల్ల 7 grams వచ్చింది అనుకోండి. అదే మీరు 10,000 పెట్టి చేసుకుంటే ప్రెజెంట్ రేట్ ప్రకారం ఫ్యూచర్ ఒక 16 to 17,000 అయ్యింది అనుకోండి. ఫ్యూచర్ లో 11 months లో మనం దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఎన్ని గ్రామ్స్ అక్యుములేట్ అవుతాయి? 4 to 5 grams వరకు అక్యుములేట్ అవుతాయి. సో మనకి ఇక్కడ 2 grams ఎక్స్ట్రా బెనిఫిట్ గానే ఉంది కదా. సో అందుకే నేనేం చెప్పానంటే గోల్డ్ లోన్ పెట్టుకొని కూడా మనం తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల మనకి ఇంట్రెస్ట్ పే చేసేసుకోవచ్చు ఈజీగా. సో నాకు తెలిసిన 2-3 ఆంటీస్ కూడా ఇలాగే పర్చేస్ చేసుకున్నారండి. ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను మీకు చెప్పాను. వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ గోల్డ్ వచ్చేసి బ్యాంక్ లాకర్ లో ఉంటే ఎలానా దానివల్ల ఏమీ యూజ్ ఉండదని చెప్పేసి ఇలా లోన్ అయితే తీసేసుకొని వెంటనే అమౌంట్ డిపాజిట్ చేసేసుకున్నారండి. సో అందుకే నాకైతే ఇది మంచి ప్లాన్ అని అనిపించింది. సో అలా నా దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు ఇలా కాయిన్స్ కొనుక్కుంటున్నాను కదా. దీన్ని కూడా మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకు ఏదైనా పెద్ద ఆర్నమెంట్ కావాలనుకునేటప్పుడు వీటన్నిటిని పెట్టేసి గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో ద్వారా పెట్టుకుంటే మనకి వితౌట్ విఏ అయితే తీసుకోవచ్చండి. కొన్ని స్టోర్స్లో అయితే విఏ ప్లస్ జిఎస్టీ 2 లేకుండా కూడా తీసుకోవచ్చు. అటువంటి స్టోర్స్ అయితే ఒకసారి మీరు చెక్ చేసుకొని అయితే తీసుకోండి. సో ఇంకొక సబ్స్క్రైబర్స్ అయితే అడిగారండి, ఒక 100 milligrams కాయిన్ మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేశారా? ఆర్డర్ చేసుకొని రివ్యూ ఇవ్వండి అని. సో ఖచ్చితంగా నేను అమౌంట్ కొంచెం మిగిలితే ఖచ్చితంగా నెక్స్ట్ ఆర్డర్ చేస్తానండి. 2-3 అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను అది కూడా ఎలా ఆర్డర్ చేస్తానంటే ఇలా 1 gram కాయిన్ కొనుక్కునేసి అది ఆర్డర్ చేస్తే నాకు కొంచెం అమౌంట్ తగ్గుతుంది కదా, ఆ విధంగా చూసుకొని అయినా చేస్తాను. లేకపోతే మనకి కొన్ని స్టోర్స్లు ఉంటాయండి జిఆర్టీలో అనుకుంటాను నాకు 100 milligrams నుంచి కూడా కాయిన్స్ అయితే అవైలబిలిటీగా ఉందని విన్నాను. అవి పీస్ కాస్ట్కి ఇస్తారండి. ఇలా ఆన్లైన్లో కాదనుకుంటే మీరు ఒకసారి జిఆర్టీకి వెళ్ళి చూడండి. అక్కడ పీస్ కాస్ట్ కాబట్టి మీరు దగ్గరుండి చూసుకోవచ్చు కాబట్టి ఆ ప్యూరిటీ అంతా చెక్ చేసుకొని అయితే మీరు తీసుకోండి. నాకు వీలైతే ఖచ్చితంగా నేను ఆర్డర్ చేసుకుంటానండి. ఆర్డర్ చేసి మీకు రివ్యూ ఇస్తాను. సో ఇంకొక సబ్స్క్రైబర్ అయితే అడిగారు, మీ స్కీమ్ అయిపోయింది అన్నారు కదా, మీరు ఏమైనా స్కీమ్ నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారా, ఎక్కడ ప్లాన్ చేస్తున్నారా అని అడిగారండి. సో నేనైతే ఇప్పటికీ స్కీమ్ అనేది ఎటువంటిది ప్లానింగ్ అయితే లేదండి. ఎందుకంటే నా దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు ఇలా కాయిన్స్ కొనేసుకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా నేను క్రెడిట్ కార్డు ద్వారా కొనుక్కుంటున్నాను కదా, క్రెడిట్ కార్డులో 40 daysలో మనం చేసేసుకోవచ్చు. అలా లేదనుకునేటప్పుడు మనం స్టోర్స్లో స్కీమ్ కట్టేటప్పుడు మనకి గ్రామ్స్ అనేవి తగ్గిపోతాయి కదా. సో నేనైతే ఎటువంటి స్కీమ్ ప్లానింగ్ లేదండి, కానీ ఫ్యూచర్లో చెప్పలేను. సో నెక్స్ట్ నేను గోల్డ్ ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు నా మూడ్ బట్టి స్కీమ్ పే చేసుకోవాలా లేదా అనేది నేను నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో చెప్తానండి. అలా కాకుండా నా దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు అయితే నేను ఇలాగ కాయిన్స్ అయితే కొనేసుకుంటున్నానండి, కొనేస్తాను. ఇంకొక సబ్స్క్రైబర్ అయితే అడిగారు, ఫిబ్రవరి వరకు కొనుక్కున్నారు, మార్చ్ మంత్లో ఏమైనా గోల్డ్ కాయిన్ కొనుక్కున్నారా అని అడిగారండి. సో ఆ సబ్స్క్రైబర్ అయితే నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నారా అనిపించింది. లేదండి ఇంకా నేనైతే కొనుక్కోలేదు, ఎందుకంటే ప్రెజెంట్ ఆఫర్స్ ఏమీ లేవు కదా. ఎజియోలో క్రెడిట్ కార్డ్స్ మీద ఆఫర్స్ ఉన్నా మనకి గోల్డ్ రేట్ అనేది కొంచెం ఎక్కువగానే చూపిస్తుందండి. అలా కాకుండా ఇప్పుడు వార్ వల్ల మనకి గోల్డ్ రేట్ ఫ్లక్చువేట్ అవుతుంది కదా గోల్డ్ రేట్ అనేది. సో నేను అది చూసుకొని అయితే పర్చేస్ చేసుకోవాలా లేదా అనేది ఆలోచిస్తానండి. నేను ఖచ్చితంగా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటానండి. అలానే లేదు అనుకుంటే
ఆ అమౌంట్ ఉంచేసుకొని నెక్స్ట్ నా స్కీమ్ అయిపోతుంది కదా, ఆ స్కీమ్ అయిపోయిన టైంలో నేను కొంత అమౌంట్ అయితే పట్టుకొని వెళ్ళాలండి. ఎందుకంటే మనకి నచ్చిన ఆర్నమెంట్ ఎక్స్ట్రా ఎన్ని గ్రామ్స్ పడినా దానికి పే చేయాలి. అలానే స్టోన్ ఐటమ్ ఉన్నా లేకపోతే మనకి ఏదైనా జిఎస్టీ కూడా పే చేయాలి కదా, సో అందుకే అమౌంట్ అయితే ఉంచాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అలానే ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకపోయినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే నా వీడియోకి హైప్ చేస్తే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.